అష్టాదశ మహాపురాణాల్ని మహావిష్ణువు యొక్క శరీరంలోని 18 అవయవాలతో పోల్చారు. అవి ఏంటంటే బ్రహ్మపురాణాన్ని మహావిష్ణువు యొక్క శిరస్సుతో, పద్మపురాణాన్ని మహావిష్ణువు యొక్క హృదయంతో, విష్ణు పురాణాన్ని మహావిష్ణువు యొక్క కుడి చేయితో, వాయుపురాణాన్ని మహావిష్ణువు యొక్క ఎడమ చేయితో, శ్రీమద్ భాగవత పురాణాన్ని మహావిష్ణువు యొక్క తొడలుతో, శ్రీ నారద పురాణాన్ని మహావిష్ణువు యొక్క నాభితో, మార్కండేయ పురాణాన్ని మహావిష్ణువు యొక్క కుడి పాదంతో, అగ్ని పురాణాన్ని మహావిష్ణువు యొక్క ఎడమ పాదంతో, భవిష్య పురాణాన్ని మహావిష్ణువు యొక్క కుడి మోకాలుతో, బ్రహ్మ వైవర్త పురాణాన్ని మహావిష్ణువు యొక్క ఎడమ మోకాలుతో, లింగ పురాణాన్ని మహావిష్ణువు యొక్క కుడి చీలమండతో, వరాహ పురాణాన్ని మహావిష్ణువు యొక్క ఎడమ చీలమండతో, స్కంద పురాణాన్ని మహావిష్ణువు యొక్క కేశాలతో, వామన పురాణాన్ని మహావిష్ణువు యొక్క చర్మముతో, కూర్మ పురాణాన్ని మహావిష్ణువు యొక్క వీపు భాగంతో, మత్స్య పురాణాన్ని మహావిష్ణువు యొక్క మెదడుతో, గరుడ పురాణాన్ని మహావిష్ణువు యొక్క మాంస సారంతో, బ్రహ్మాండ పురాణాన్ని మహావిష్ణువు యొక్క ఎముకలతో, ఇలా పురాణాల్ని విష్ణువు యొక్క అవయవాలతో పోల్చడం జరిగింది.